మంత్రి చంద్రబాబు గారు నిన్న మీకోసం రైతన్న ప్రోగ్రాంలో తూర్పుగోదావరి జిల్లాలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారు చెప్పింది ఏమనంటే, మేము రైతులను చాలా బ్రహ్మాండంగా ఆదుకోబోతున్నామని, సాగునీటి వనరులు కల్పించబోతున్నామని, రాయలసీమను ఉద్యాన హబ్గా మార్చబోతున్నామని చాలా విషయాలు చెప్పారు. మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, భవిష్యత్ తర్వాత ఈరోజు ప్రస్తుతం రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు, పత్తి రైతులు, శనగ రైతులు, పొగాకు రైతులు, మామిడి రైతులు, ఈ రకంగా అన్ని పంటలు పండించిన రైతులు తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. పంటలు గిట్టుబాటు ధరలకు అల్లాడుతూ ఉన్నారు. తాజాగా ధాన్యం పంట చేతికి వస్తూ ఉంది. తుఫాన్ కారణంగా, అధిక వర్షాల కారణంగా ధాన్యం దెబ్బతినింది, నాణ్యత తగ్గింది. మరి వీళ్ళని గురించినటువంటి ఆలోచన చేయకుండా రాబోయే కాలంలో మీరేం చేసే గొప్పలు ఎవరి కోసమని చెప్పేసి అడుగుతున్నాం. మొక్కజొన్న విషయంలో ఇప్పటికే రైతులు తీవ్రమైనటువంటి నష్టపోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి 25% కొనండి అంటున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, కేంద్రం కొనేదానికంటే ముందు 75% మీరు కొనండి, కొని చూపించండి కేంద్రానికి. లేదు కేంద్రం మీద మీ పలుకుబడి పోయించి ఒత్తిడి తీసుకురండి. ఆ రకంగా మొక్కజొన్న రైతులను ఆదుకోవడం అంటే అది మార్గం తప్ప గాలి కబుర్లు కాదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే రాష్ట్రంలో పత్తి కొనుగోలు విషయంలో CCI రైతాంగాన్ని మోసం చేస్తూ ఉంది. కిసాన్ యాప్ పేరుతో మోసం చేస్తుంది, నాణ్యత పేరుతో మోసం చేస్తుంది, తూకాల పేరుతో మోసం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఈ పత్తి కొనుగోలు కేంద్రాల్లో జోక్యం చేసుకోవట్లేదు. ఎందుకని జోక్యం చేసుకోరు మీరు? అంటే కేంద్రానికి భయపడి ఆ రకంగా జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉన్నారా? అందుకని మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, మాటలు కాదు, లేదా లేఖలు రాసి అక్కడ పోయి సమర్పించుకోవడం కాదు. మద్దతు ధరకు మొక్కజొన్న కానీ, పత్తి కానీ, శనగ కానీ ఇలాంటి అన్ని పంటలను కొనండి. ముఖ్యంగా ధాన్యం రైతుల విషయంలో తేమ పేరుతోటి మొత్తం రైస్ మిల్లర్లందరూ కుమ్మక్కై రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ ప్రభుత్వం పండించిన మద్దతు ధర అమలు కావట్లేదు. అందుకని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి మాటలను చేతుల్లో చూపండి, ఆచరణలో రైతును ఆదుకునేదానికి విధానం రూపొందించండి. తక్షణమే కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి, మద్దతు ధరతో కొనుగోలు చేయండి. ఆ రకంగా రైతులను ఆదుకోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.